వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుండి న్యాయవాద మిత్రులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఒంగోలుకు తరలివచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికట్టి శ్రీనివాసరావు, ఒంగోలు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు దార్నసి హరిబాబు, కొండేపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు దార మాధవరావు, మార్కాపురం నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు భూపని కాశయ్య, దర్శి నియోజకవర్గం నుంచి మలపు సుబ్బారెడ్డి, ఎర్రగొండపాలెం లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎన్ సుబ్బారెడ్డి, ఒంగోలు సిటీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కాకటూరి సంపత్ కుమార్, సీనియర్ న్యాయవాదులు చావడి రమేష్ బాబు, కాకటూరి బాబు, జిల్లా లీగల్ కమిటీ సభ్యులు భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, పెల్లూరు రామకృష్ణ, ధర్నాసి రామారావు, గల్లి చౌడేశ్వరరావు, ఏరవ వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు సిటీ సమాచార హక్కు చట్ట విభాగం ప్రెసిడెంట్ తోట సుధారాణి, ఒంగోలు నియోజకవర్గ సమాచార హక్కు చట్ట విభాగం అధ్యక్షులు కె శేషారెడ్డి, ఒంగోలు సిటీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు షేక్ హిదయుల్తుల్లా, హనుమంత్ నేపాడు, ఎంపీపీ న్యాయవాది గాయం శ్రావిత్రి, పొదిలి నుంచి గాదె సుజాత, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ప్రభుత్వ ప్రైవేటీకరణ చేయాలి, రద్దు చేయాలి. దూరం చేయొద్దు. పీపీపీ విధానాన్ని వెంటనే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వెంటనే, న్యాయవాదుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు, మా ఒంగోలు వైసీపీ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి సలహా మేరకు మేమందరం కూడా ఈరోజు న్యాయవాదులం ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయో కొత్తగా వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని న్యాయవాదులుగా సమాజంలో మేము కూడా భాగం కాబట్టి, మా న్యాయవాదుల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఏదైతే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ వైద్యము, విద్య అనేది ప్రాథమిక హక్కులు కాబట్టి, ఈ విధానాన్ని ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని న్యాయవాదులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా వైద్య విద్యను అందించాలని చెప్పని మహత్తరమైన కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీని నడిపే పరిస్థితి లేకుండా అతి దుర్మార్గంగా ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు వారికి కట్టబెట్టే విధానంగా ఉంది. దీన్ని మేము నిరసిస్తూ న్యాయవాదులం కూడా రాబోయే రోజుల్లో దీన్ని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. పార్టీ ఏ పిలిపించినా సరే న్యాయవాదులు గతంలో చూసాం, సమైకాంధ్ర ఉద్యమం కానీ అట్లాగే ఏ పోరాటమైనా సరే న్యాయవాదుల పాత్ర చాలా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడంలో ప్రకాశం జిల్లాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రకాశం జిల్లా న్యాయవాదులుగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులందరితో కలిపి ఈ పోరాటాన్ని అవసరమైతే రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు కరోనా టైంలో కూడా ఆ రోజుల్లో ఆయన
అంత మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా అవన్నీ కూడా జనాలకి ఆ మంచి పనులు ఆయన చేసిన మంచి పనులు ఉండకూడదనే దురుద్దేశంతో ఈరోజు ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామనే ఒక కంకణం కట్టుకున్నారు. ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఆపేయాలి. మెడికల్ విద్య ప్రతి పేద విద్యార్థికి కూడా అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనేక మంది విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడాలనే ఆయన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందేసి మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఆయన వెనుకాడకుండా ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా కన్స్ట్రక్షన్ చేయించి 7 మెడికల్ కాలేజీలని ఓపెన్ చేయించారు. ఇంకా మిగతాయి కూడా దాదాపు కన్స్ట్రక్షన్ పూర్తయ్యే టైంకి ప్రభుత్వం మారింది. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఆపేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వమైనా కూడా మంచి పనిగా తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా ప్రకాశం జిల్లా లాయర్ల అసోసియేషన్ తరపు నుంచి, లీగల్ సెల్ తరపు నుంచి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా వినతి పత్రం ఇస్తాము. థ్యాంక్ యూ.